ఒసే బాలా ఒసే తలుపు తెరవే. తెరవలేదంటేనా తన్ని బొదర కొట్టేస్తాను. తలుపు తెరవే, తలుపు తెరవే. ఒసే తలుపు తెరవే. ఒసే నువ్వు మర్యాదగా తెరవలేదంటే తన్ని బొదర కొట్టేస్తాను. తలుపు తెరవే. ఒసే తెరవే, తెరవమని చెప్పానా? ఒసే తలుపు తెరవే. మీరు ఇలాగే చేస్తూ ఉంటే ఈ రాత్రి మీరు నిద్రపోయేది పోలీస్ స్టేషన్లోనే. ఏంటే? నన్ను పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ ఇస్తే పరోల్ అయ్యే ముందు మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఆ విషయం మనసులో ఉంచుకోండి. ఇంకా ఎంత అడగడా? నేను జామీన్లో వచ్చింది ఇలా సిటౌట్లో పడుకోవడానికి కాదు. నా బిడ్డలకి తండ్రి అని ఆలోచించే మీరొచ్చినప్పుడు మీ మొహం మీద తలుపులు వేయలేదు. నిన్న రాత్రి తలుపులు మూసింది స్పృహలో లేని ఒక మృగం ఆటలు మీ పిల్లలు చూడకూడదు అని. నిన్న నేను తాగాను, కానీ స్పృహ కోల్పోయేంత తాగలేదు. ఇంతవరకు ఏ తాగుబోతూ తను స్పృహలో లేడని ఒప్పుకుంటాడా? నేను నా గురించే చెప్పాను. నేను నేరుగా చూశాను కాబట్టే తలుపులు మూశాను. నువ్వు ఎన్నాళ్ళకని ఇలా తలుపేసుకుని బతుకుతావే? మీ మరణం వరకు. ఇంకో విషయం చెప్తాను. ఈ ఇంట్లో ఉంటున్న నలుగురు కోసమే నేను వంట వండుతున్నాను. మీకు ఆకలిగా ఉంటే తలుపులు కొట్టద్దు, బయటికి వెళ్ళి తినొచ్చు. ఇదిగోండి అత్తయ్య. బాలా, వేణు రాత్రి బయటే పడుకున్నాడా? అఖిల నాతో చెప్పింది అమ్మ నాన్న బయట పడుకోబెట్టిందని. తాగేసి వస్తే ఇంకేం చేయమంటారు? ఈ ఇంట్లో 2 పిల్లలున్నారు.
ఇంతవరకు ఈ ఇంట్లో ఎవరు ఒక బూతి మాట కూడా మాట్లాడింది లేదు. మహా అయితే కుక్క పిల్లి అని విను అంటాడు. మందు కొడితే మీ అబ్బాయి ఎలా మారిపోతాడో మీకు తెలుసుగా. ఆయన నోట్లోంచి వచ్చే బూతి మాటలు పిల్లలు వినాలా? విను అసలే చాలా చిన్న పిల్లాడు. ఈ విషయంలో నన్ను ఎవరు ఏమన్నా నేను చేసిందే కరెక్టు. నిన్ను తప్పుగా అనుకోవట్లేదు. వాడు నిజంగానే మారితే ఒక అవకాశాన్ని ఇచ్చి చూద్దాం. మంచిగా మారి రాలేదత్తయ్య, నాశనం చేయడానికి వచ్చారు. ఎటువంటి బంధుత్వం లేకుండా ఇన్ని రోజులు ఉన్నారు. జైల్లో పేపర్ పెన్ను దొరుకుతుంది, ఫోన్ చేసే వసతి ఉంది. అయినా ఇన్ని రోజులు ఒక లెటరో లేదంటే నేను బిడ్డలు ఎక్కడ బతుకుతున్నామనైనా అడిగారా? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి చూడలేదుగా. నన్ను నా పిల్లల జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిన అతన్ని నేనెందుకు వెళ్ళి చూడాలి? అందరి ముందు మంచివాడని చూపించుకోవడానికా? అది నాకు ఇష్టం లేదత్తయ్య. ఇప్పుడు అంటున్నాను, నా పిల్లలకి తండ్రి కాబట్టి తాగకుండా ఇక్కడికొస్తే పడుకోవడానికి చోటు ఆహారము నేనిస్తాను. అంతకంటే ఏమెదురు చూసే యోగ్యత మీ అబ్బాయికి లేదు. మీరు చెప్పిన ఆ మనిషి వెళ్ళిపోతారులే. ఎవరు? మా నాన్న అని అంటున్నారు కదా ఆ మనిషి. మీరు వెళ్ళి చెప్పొచ్చు కదా. మీ నాన్నరా వాడు. వాడి పెళ్ళాం పిల్లలు ఇంట్లో ఉన్నారు. నాకు ఆ మనిషి నచ్చలేదు. మీరు ఆయన్ని ఇక్కడి నుంచి పంపించేయండి. వాడు నా కొడుకురా. వాడిని ఎలా వెళ్ళగొడతాను? నన్ను చూడ్డానికే ఇక్కడికి వచ్చాడు, లేదంటే ఇక్కడికి వచ్చేవాడే కాదు. అయితే ఆ మనిషి ఇక్కడికి రావడానికి కారణం మీరే అన్నమాట. మిమ్మల్ని నేను తర్వాత చూసుకుంటాను. భగవంతుడా, ఈ పిల్లోడు తెలిసి తెలియక ఏదైనా చేస్తాడేమో. నేను గొడవ చేస్తాకంతా ఏం రాలేదు. పోయినసారి వానంతా అయిపోయినాక మీ ఇప్పుడు ఉంటున్న ఇంట్లో కిచెన్లో ఒక హోల్ పడింది. అది ఇప్పుడు పలగొట్టి కట్టాలా. పనంతా అయ్యేదాకా మేము ఈ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నాం. మీరు ఈ నెల ఇల్లు ఖాళీ చేస్తే బాగుంటుంది. నేను చెప్పానుగా, మాకుండడానికి అద్దెకొక ఇల్లు దొరికితే నేను వెళ్ళిపోతాను అని. ఇక్కడే ఉండాలి అని నాకేమీ ఆశ లేదు. మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయాలని నేను ఎప్పుడు అనుకున్నదే లేదు. నువ్వు దానికి ఒప్పుకోలేదు కాబట్టే మీరు భయపడేంత వరకు నేనేం చెడ్డోను కాదు. ఇప్పుడు వరకు మన ఇద్దరి మధ్య జరిగిన గొడవలన్నీ వెంటనే నేను మర్చిపోతాను. నీకు ఇచ్చిన ఆఫరు ఇప్పటికీ అలాగే ఉంది.
అడ్జస్ట్ చేస్తాను అనుకుంటే ఇప్పటికీ నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఇకపోతే అడ్జస్ట్ చేస్తాను చూడరా. అయ్యో వద్దు. ఆగరా. వస్తాను. వచ్చి నువ్వు అయిపోయావురా. చాలు. ఓయ్. అయిపోయావురా. భార్యతోనేనా? ఆగరా. ఓయ్. నేను లేనప్పుడు వీడే ఇంటికి వచ్చేవాడా? ఇంకెవడెవడు ఉన్నాడో చెప్పవే. నేను జవాబు చెప్పి విరక్తి కలిగిన విషయాలే మీరు మళ్ళీ అడుగుతున్నారు. స్థలము మనుషులు మాత్రమే మారారు. ఇక జవాబు చెప్పడం నా వల్ల కాదు. నేను జవాబు చెప్పే అర్హతని మీరు ఎప్పుడో కోల్పోయారు. మరణం వరకు ఇటువంటి విషయాలు మిమ్మల్ని వదిలిపోవు. బాలా బాలా తలుపు తెరవే. మూసై తెరవమని చెప్పాను. బాలా తలుపు తెరవే. మూసై మూసై తెరవే. మనం వెళ్దామా? నువ్వెళ్ళు. నువ్వు రావా? డబ్బులు అడిగితే ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చిన తర్వాత వస్తాను. అమ్మా విను స్కూల్కి రానని చెప్తున్నాడమ్మా. నేను స్కూల్కి రాకపోతే నీకేంటి సమస్య? ఏంట్రా నీ ప్రాబ్లం? ఏం లేదు. ఏమి లేకపోతే స్కూల్కి వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళవా? నేను మిమ్మల్ని 20 రూపాయలు అడిగాను, మీరు ఇచ్చారా? నీకెందుకురా ఇప్పుడు డబ్బులు? ఆ డబ్బులు స్కూల్లో ఇవ్వడానికి. స్కూల్లోనా? ఎందుకు? నా క్లాస్ లో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ కి. నా క్లాస్ లో దాని గురించి ఏం చెప్పలేదే. నీ క్లాస్ లో చదివే వాళ్ళ నాన్న మా క్లాస్ లో చదివే వాళ్ళ నాన్నే కదా. మరెందుకు నీ క్లాస్ లో వచ్చి చెప్తారు? విను, అబద్ధాలు చెప్తే కనిపెట్టేస్తాను. నేను ఏం చెప్పినా మీకు అనుమానమే. అదే తను అడిగితే మీరు ఏం అడగకుండా ఇచ్చేస్తారు కదా. దానికి కావాలంటే మాత్రమే అడుగుతుంది. ఇది కూడా అవసరమే. మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను అస్సలు వెళ్ళను. అమ్మ దగ్గర డబ్బు లేదేమోరా. మీరు నాకు 20 రూపాయలు కూడా ఇవ్వకపోతే నేను చదువు ఆపేస్తాను. నేను ఇక మీదట స్కూల్ కి కూడా వెళ్ళను. అమ్మా ఇప్పుడు నేను 20 రూపాయలు ఇస్తాను, కానీ నేను స్కూల్లో అడుగుతాను. ఇటువంటి విషయం లేదు అని తెలిస్తే ముందు మీరు మాట్లాడండి, ఆ తర్వాత ఇస్తే చాలు. ఏంటి మీరు అడగడానికి వెళ్ళట్లేదా? ఇస్తానని చెప్పింది కదా, మరెందుకు కోపడుతున్నావు? ఇద్దామని చెప్తే ఇవ్వక్కర్లేదా? ఇవ్వాలి కదా. అవును, మీ క్లాస్ లో ఏ అబ్బాయి వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ అవసరం ఏర్పడింది? అది తెలుసుకొని నువ్వేం చేస్తావు? ఎవరో తెలుసుకుందామని. అమ్మ చెప్పారు కదా, మనం ఒకళ్ళకి సహాయం చేస్తే ఇంకొక వ్యక్తికి అది తెలియకూడదని. ఎడం చేయి ఇచ్చేది కుడి చేయికి తెలియకూడదు. అయితే నీకు తెలుసు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఇది తీసుకెళ్లి చాక్లెట్ కొన్నామని తెలిస్తే ఇవి కొనుక్కొని తినడానికి కాదు, నిజంగానే సహాయం చేయడానికే. దీని పుణ్యం మీకు కూడా దక్కుతుంది. కొంచెం వంగండి. ఎందుకురా? వంగండి చెప్పాను కదా. ఏమైనా అవసరమైతే మాత్రం ముద్దులు పెట్టు. అయితే ఊరికే ముద్దు ఇమ్మంటారా? త్వరగా వెళ్ళు. ఇప్పుడు రా వెళ్దాం. రే ఇట్రారా. ఇట్రారా. ఎందుకు? ఓ ఏంటో తెలుస్తేనే అయ్యగారు వస్తారా?
ఇదిగో వెళ్ళే దారిలో మీరెద్దరూ చాక్లెట్ కొనుక్కుని తినండి. నువ్వు తినడానికి ఏదైనా డబ్బులు కావాలా? అయితే వెళ్ళు. వెళ్ళరా రే, వెళ్ళరా. ఏమక్కర్లేదు. రే నువ్వు ఉంచుకోరా. వద్దని చెప్పాను కదా. మాకు కావాల్సిన డబ్బు మా అమ్మ నాకు ఇస్తున్నారు. మాకు అది చాలు. ఇదిగో తీసుకుంటారా తీసుకోరా? ఇదిగో ఇక్కడ పెట్టాను. కావాలంటే తీసుకోండి, లేదా గాల్లో ఎగిరిపోతుంది. ఏంటి చూస్తున్నావురా? 10 రూపాయలు తీసుకొచ్చారంట. నేను చనిపోయేంత వరకు నా పిల్లల్ని పెంచడానికి ఎవరి దగ్గర చేతులు చాచను. ఎవరి సహాయం నాకు అవసరం లేదు. నేను పెంచుతున్న బిడ్డలు అలాగే ఉంటారు. ఓసే, నోటికి వచ్చినట్టు మాట్లాడకే. ఒకరోజు నువ్వు బాగా ఏడుస్తూ ఈ వేణు ముందొచ్చి నుంచుంటావు. దీనికి సమాధానం నేను అప్పుడు చెప్తాను. ఎక్కడికి లోపలికి వస్తున్నారు? మిమ్మల్ని ఇష్టపడి ప్రేమించే వాళ్ళెవరూ ఇక్కడ లేరు. లోపలికి రావద్దు. ఇక్కడ మీకంటూ ఏ వస్తువు లేదు. ఓసే, నేనొచ్చి తలుపు తీస్తే గనక నువ్వు లోపలికి రావా ఏంటి? అన్నిటికీ ఒక మర్యాద ఉంది కదా. హా, ఆ మర్యాద అందరి దగ్గర ఉంటే మంచిదే. ఎవ్వరొచ్చి బెల్లు కొట్టినా నేనే వచ్చి తలుపు తెరవాలి. రా. ఎప్పుడు చూడు రూమ్ లో అలా కూర్చుని టీవీ చూస్తూ ఉండకుండా కాళ్ళు చేతులు కదపండి. నా వయసేం తగ్గటం లేదు, పెరుగుతోంది. కానీ అమ్మకి వయసు తగ్గిపోతుందని అందరూ అంటున్నారు. నాన్నగారికి టెన్షనే. చాలా ఆపవే. సరే, ఎందుకు నన్ను రమ్మన్నారు? అవసరమయ్యే. ఫోన్లో చెప్తే బావుండదని ఇంటికి రమ్మన్నాను. కూర్చో. నిన్నటి నుండి సూరజ్ ఇంట్లోనే ఉన్నాడు. నేను చెప్పే విషయాలు వాడికి బాగా మనసులో నాటేలాగా నువ్వే చెప్పాలి. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే ఏదో ఉంటుందనుకున్నాను. ఇందులో సమస్య ఏమీ లేదు. మీ అన్నయ్య విషయంలో నీక్కూడా కొంత బాధ్యతుందిగా. అందుకే కదా నాకు పెళ్ళైనా సరే ఈ ఇంటి మనిషిలాగే ఉన్నాను. కళ్యాణి విషయంలో ఒక తల్లిలాగుండి అన్ని పనులు నేను చూసుకుంటున్నాను కదా. నువ్వు ఎంత బాగా చూసుకున్నా కళ్ళు నిన్ను తల్లిగా చూస్తుందా? ఈ మధ్య తనకి టీచర్ అంటే చాలా శ్రద్ధగా ఉంది. టీచర్ అమ్మా, ఆ పిలుపులోనే ఆవిడొక తల్లిగా చూస్తుందని నాకు అనిపిస్తోంది. అది బాల అమ్మ, కళ్ళుతో ట్యూషన్ టీచర్ ప్రేమగా అలా ప్రవర్తించడం నేను చెప్పినందువల్లే. కోప్పడో బెదిరించో తన్ని అసలు ఏదీ చేయించలేము. మనకున్న ఒకే దారి తనతో ఫ్రెండ్లీగా ఉండడం మాత్రమే. అది ఆ టీచర్ బాగా చేస్తోంది. కళ్ళుని ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత తన టీచర్కు మాత్రమే లేదు కదా. ఏమంటావ్? సావిత్రి పిన్ని వాళ్ళ రెండో కూతురి పేరు గీతు. దుబాయ్లో తన స్కూల్లో టీచరు.
ఇప్పుడిక్కడికి వచ్చేసింది. ఇక తిరిగి వెళ్ళననే అంటోందట. దానివల్ల మనకేంటి? 6 నెలల మాత్రమే తన భర్తతో కాపురం చేసింది. పిల్లలు కూడా లేరు. సావిత్రితో ఒక మాట వరుసగా అడిగాను. గీతుతో చెప్పి ఈరోజే ఫోన్ చేసింది. తనకి సూరజ్ని పెళ్లి చేసుకోవటంలో ఎటువంటి అభ్యంతరం లేదట. కళ్యాణిని ఖచ్చితంగా బాగా చూసుకుంటుంది. అన్నయ్య దీనికి ఒప్పుకుంటాడు అనుకుంటున్నారా? అందుకేగా మరి నిన్ను పిలిపించింది. ఎలాగైనా సరే నువ్వాణ్ణి ఒప్పించాలి. ఎన్నోసార్లు మాట్లాడి ఓడిపోయిన విషయం అమ్మా. ఇలా చూడమ్మా, వాడి విషయం వదిలే. కళ్యాణిని చూసుకోటానికి తన తల్లి స్థానంలో ఎవరైనా ఉండాలి కదా. కళ్యాణి గీతుకు దగ్గర అవడానికి కొన్ని రోజులు ట్యూషన్కి తనని అక్కడికి పంపిద్దాం. అదంతా ఏం వద్దు. మనందరం కలిసి బలవంతం చేస్తే ఈ పెళ్లి జరుగుతుంది. ఒక్కసారి వాడితో మాట్లాడు. అరే, నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడే వచ్చానన్నయ్య. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే నాకు అక్కడ పనేమీ లేదు కదా. నువ్వు విషయం ఏంటో చెప్పు. ఏంటి? నువ్విప్పుడు వచ్చిన దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉందని నాకు అర్థమైందిలే. అవును, నేను విషయం ఉంటేనే వస్తానా? అలా కాదు, ఇప్పుడొచ్చింది ఆ ఉద్దేశంతో అని నీ మొహం చూస్తే అర్థమవుతోంది. అందులో దాచడానికి ఏం లేదు. కళ్యాణికి సంబంధించింది. కళ్యాణికి ఏమైంది? తనకి అమ్మ స్థానంలో లేక అమ్మగానే ఒక మనిషి కావాలి. ఈ గురించి అన్ని విషయాలు తెలిసినా కళ్యాణిని కూతురులాగా చూసుకునే ఒకరు మీకు భార్యగా దక్కితే అధిక కల్లో మాత్రమే జరుగుతుంది. అలా ఒకరు ఉన్నారు. సావిత్రి అత్తయ్య కూతురు గీతు. అమ్మ కూడా వాళ్ళతో మాట్లాడింది. ఈ పెళ్లి ప్రపోజల్ తనకి తన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఓకేనే. నువ్వు పైకిలే. సూరజన్నయ్య, నన్ను అడగకుండా నా పెళ్లి గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు అసలు? మాకు కూడా కొన్ని బాధ్యతలున్నాయి. ఈ విషయంలో అవేం వద్దు. ఇకపైన పెళ్లి ప్రస్తావన నా దగ్గరికి ఏమాత్రం తేవద్దు. అన్నయ్య, గీతుతో ఒక్కసారి మాట్లాడి చూడండి. నా జీవితంలో 3వ అమ్మాయి అసలు ఏమాత్రం వద్దు. తరువాత కళ్యాణి. తనకొక అమ్మ కావాలని ఏమీ లేదు. ఈ విషయం ఇంతటితో క్లోజ్ చేసేయ్. నేను గీతుని ఇక్కడికి రమ్మని నీకే చెప్తున్నాను, ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టేసేయ్. కళ్యాణిని పెంచడానికి నాకు పెళ్ళాం అక్కర్లేదు.